మాస్ మహారాజ్ రవితేజ గారు నటిస్తున్న ఈగల్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు మాస్ మహారాజ్ రవితేజ. ఇంతకీ ఈగల్ సినిమా ఎలా ఉందో మాస్ మహారాజ్ రవితేజ గారైతే ఒక్క ముక్కలో క్లారిటీ ఇచ్చేశాడు అభిమానులకైతే. అలాగే ఈగల్ సినిమాలో 4th సింగిల్ అలాగే 5th సింగిల్ కి సంబంధించిన అప్డేట్ కూడా రివీల్ చేశారు. దాంతో పాటు 4th సింగిల్ ప్రాముఖ్యత ఏంటో కూడా తెలియజేయడం జరిగింది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ గారి గురించి ప్రేక్షకులకైతే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మరో 10 రోజుల్లో ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈగల్ సినిమాపై ఉన్న అంచనాలైతే అంతకంతకు పెరుగుతుండగా ఎన్నో ప్రత్యేకతలతో సినిమా అయితే తెరకెక్కించారట. ఈగల్ మూవీ ప్రమోషన్స్ లో తేజ సజ్జా అలాగే రవితేజ గారి ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. ఈగల్ డైరెక్టర్ అయితే మొదట యాక్షన్ మూవీ ఉందని, తక్కువ రోజుల్లోనే పూర్తవుతుందని కూడా రవితేజ గారికి అయితే చెప్పాడట. సాంగ్స్ కూడా ఉండవని దర్శకుడైతే చెప్పాడని, ఈగల్ మూవీ చిన్నగా మొదలైందని కూడా మాస్ మహారాజ్ రవితేజ గారు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఈగల్ మూవీ సెట్స్ పైకి వెళ్ళాకైతే సినిమా రేంజ్ అయితే పెరుగుతూ వచ్చిందని కూడా రవితేజ గారు తెలియజేశారు. ఈగల్ మూవీ స్క్రిప్ట్, స్ట్రక్చర్ అలాగే స్పాన్ అయితే రోజు రోజుకు పెరుగుతుందని రవితేజ గారు అయితే కామెంట్ చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఈగల్ కూడా హనుమాన్ సినిమా లాగే పెరిగిందని కూడా ఆయన చెప్పారు. రవితేజ గారు వెల్లడించిన విషయాలైతే ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ కూడా అవుతున్నాయి. రవితేజ గారి పారితోషికం ప్రస్తుతం అయితే 25 కోట్ల రూపాయలకు అటు ఇటుగా ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈగల్ సినిమాతో అయితే మాస్ రాజా ఖచ్చితంగా సక్సెస్ అయితే సాధించాల్సి ఉంది. ధమాకా వాల్తేరు వీరయ్య తర్వాత రవితేజ గారికి అయితే ఆ రేంజ్ సక్సెస్ అయితే లేదనే చెప్పాలి. దాంతో పాటు మాస్ రాజా ఫ్యాన్స్ కి అయితే ఈగల్ సాంగ్స్ పై కూడా మరో అదిరిపోయే అప్డేట్ కూడా అందించారు. ఎట్టకేలకు ఈగల్ సినిమాకు సోలో విడుదల తేదీ అయితే దక్కేసింది. అదే రోజు విడుదలకు సిద్ధమైన ఊరి పేరు భైరవ్ కోన అనే సినిమా అయితే వాయిదా కూడా వేసుకున్నారు. అలా ఫిబ్రవరి 9వ తేదీన సోలోగా వస్తున్న ఈగల్ సినిమాకు సంబంధించిన ప్రచారం కూడా మొదలు పెట్టేశారు హీరో మాస్ మహారాజ్ రవితేజ. ఇదిలా ఉంటే ఈగల్ సినిమాపై మరింత హైప్ పెంచేశారు మాస్ మహారాజ్ రవితేజ. ఈగల్ సినిమాలో సాంగ్స్ అన్ని కథను తెలియజేసే విధంగా ఉండబోతున్నాయట. ఈగల్ సినిమాలో మాస్ సాంగ్ ఉంది, మెలోడీ సాంగ్ ఉంది, 2 బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కూడా ఉన్నాయి. ఇలా ఈ సినిమాలో మొత్తం 5 పాటలు ఉండబోతున్నాయి. అయితే ఏ పాట కూడా కావాలని పెట్టినట్టు మాత్రం ఉండదట. పైగా హీరోయిన్ల కోసమో హీరో కోసమో పెట్టిన సాంగ్ అయితే అస్సలు లేదట. ఈగల్ సినిమాలో ప్రతి పాట కథనైతే చెబుతుంది. ప్రతి పాట కూడా కథలో భాగమే కానీ పాటలో కూడా కథ నడుస్తుంది. ఈగల్ సినిమాను అంతా సీరియస్ మూవీ అనుకుంటున్నారు. అయితే ఇందులో కామెడీ కూడా ఉంటుందంటున్నారు మాస్ రాజా. దానికోసం ప్రత్యేకంగా కమిడియన్లంటూ ఎవరూ ఉండరని, తన పాత్ర చుట్టూనే ఓ డార్క్ కామెడీ రన్ అవుతుందని కూడా చెప్పారు. కార్తీక్ ఘట్టంనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈగల్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్, కావ్య తప్పర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే మాస్ మహారాజ్ రవితేజ గారు రాబోయే రోజుల్లో కెరియర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవాలని కూడా ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. రవితేజ గారు ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో నటిస్తుండగా రవితేజ హరీష్ శంకర్ కాంబో మూవీ కావడంతో వీరిద్దరి కాంబినేషన్ పై అయితే భారీ అంచనాలే పెరుగుతున్నాయి. అలాగే మిరపకాయ తర్వాత రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇదే కావడం కూడా విశేషం. టాలెంట్ ఉన్న దర్శకులకైతే రవితేజ గారు ఎక్కువగా ఛాన్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఇలా ఛాన్స్ ఇచ్చిన ప్రతిసారి అయితే సూపర్ డూపర్ హిట్ అయితే అందుకోవడం అయితే జరిగింది.